అందరికీ నమస్కారం. ఈ వీడియో నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ సిరీస్లో భాగంగా చేయబోతున్నాం. ఇది సెకండ్ వీడియో. ఇందులో మనం దాదాపు 10 నుండి 12 సమ్స్ మనం చెప్పుకుంటాం. వాటిని బాగా చూసి బాగా అర్థం చేసుకోండి. తర్వాత దీనికి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది. అవి కూడా మీరు ఓన్గా చేయడానికి ప్రయత్నించండి. వాటి తాలూకు ఆన్సర్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ చూసినట్టయితే చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ సర్కిల్ ద నెంబర్ దట్ షోస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఏంటి, మనం కరెక్ట్ ఆన్సర్స్ని ఐడెంటిఫై చేసి వాటి తాలూకు ఆన్సర్స్కి మనం రౌండప్ చేయాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఫస్ట్ సమ్ చేసుకోబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ 1 చూసినట్టయితే ద సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 4 digits ఈజ్ అని మనకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. దీని తాలూకు అర్థం ఏంటంటే, మనకి 4 అంకెల పెద్ద సంఖ్య అలాగే చిన్న సంఖ్య ఆ రెండింటిని మనం కలిపితే మనకి ఏమొస్తుంది అని అడిగాడు అనమాట. ఓకే, ఇది క్వశ్చన్. సో అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటిది, మనం ఈ 4 digit నెంబర్స్ తాలూకా గ్రేటెస్ట్ నెంబర్స్ని స్మాలెస్ట్ నెంబర్స్ని మనం యాడ్ చేయడం అనేది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. ఓకేనా? సో అందులో భాగంగా మనం ఏం చేస్తాం, ఫస్ట్ స్మాలెస్ట్ 4 digit నెంబర్స్ తీసుకుంటాం. అదేమవుతుంది, 1000 అవుద్ది. మీకు ఇంతకుముందు చెప్పాను, స్మాలెస్ట్ నెంబర్స్ రాసేటప్పుడు ఇప్పుడు కూడా ఫస్ట్ 1 రాయాలి, తర్వాత మిగతావన్నీ జీరోస్ రాయాలని చెప్పాను. ఓకేనా? సో దాన్ని బట్టి మనం చూసినట్టయితే ఇక్కడ 4 digit స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది, 1000 అవుతుంది. అలాగే గ్రేటెస్ట్ డిజిట్ రాసేటప్పుడు ఏం చేయాలని చెప్పాను, అన్నీ 9s రాయాలని కూడా చెప్పాను. సో ఇక్కడ గ్రేటెస్ట్ 4 digit నెంబర్ ఏమవుతుంది, 9999 అవుతుంది అనమాట. ఓకేనా? ఇక నెక్స్ట్ ఏంటి అడిగాడు మనల్ని, ఈ రెండింటి తాలూకా సమ్ అడిగాడు, అంటే టోటల్ అడిగాడు అనమాట. సో ద సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 4 digit నెంబర్స్ ఈజ్ అని చెప్పి మనం 1000 ప్లస్ 9999 రాసాము. దాన్ని టోటల్ చేస్తే మనకి 10,999 అనేది వచ్చింది. ఓకేనా? సో ఇది ఆప్షన్లో చూసినట్టయితే మనకి సెకండ్ ఆప్షన్గా ఉంది కాబట్టి దీని తాలూకా ఆన్సర్ నెంబర్ 2 అవుతుందన్నమాట. ఇక క్వశ్చన్ నెంబర్ 2 చూసినట్టయితే హౌ మెనీ టైమ్స్ విల్ ద డిజిట్ 9 అక్కర్ ఇన్ రైటింగ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100. అంటే దీని అర్థం ఏంటి, మనం 1 to 100 నెంబర్స్ రాసేటప్పుడు 9 అనేది ఎన్నిసార్లు వస్తుంది అని అడిగాడు అన్నమాట. ఓకేనా? సో దీని థీమ్ ఏంటి, అక్కరెన్స్ ఆఫ్ డిజిట్ 9 ఫ్రమ్ 1 to 100. అంటే 1 to 9 అనేది 1 to 100 లోపు రాసేటప్పుడు 9 ఎన్నిసార్లు వస్తుందని చెప్పడం అనమాట దీని కాన్సెప్ట్. ఓకేనా? ఇందులో సొల్యూషన్లో భాగంగా మనం ఏం చేస్తాం, ఇక్కడ సొల్యూషన్లో ఫస్ట్ పాయింట్ చూసినట్టయితే ద డిజిట్ 9 కెన్ అపియర్ ఇన్ ఎయిదర్ ద యూనిట్స్ ప్లేస్ ఆర్ ద టెన్స్ ప్లేస్. అంటే ఏంటి, 9 అనేది 1ల స్థానంలో ఉండొచ్చు, అలాగే 10ల స్థానంలో కూడా ఉండొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే యూనిట్స్ ప్లేస్లో ఉన్న 9లన్నీ సెలెక్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు మనం ఆ నెంబర్స్ అన్నీ రాసామనుకోండి, 9 to 99 వరకు నెంబర్స్ అన్నీ రాస్తే మనకు 1ల స్థానంలో దాదాపు 10 అంకెలు ఉన్నాయి కాబట్టి 10 సార్లు వచ్చినట్టు అనమాట 9. ఓకేనా? సో అలాగే టెన్స్ ప్లేస్ కూడా రాసినట్టయితే టెన్స్లో కూడా మనం దాదాపు 90, 91 అని టెన్స్ ప్లేస్లో 9 ఉండేటట్టుగా మనం 10 నెంబర్స్ రాసాము. అది కూడా మనకి 9 10 టైమ్స్ వచ్చింది. ఓకేనా? సో యూనిట్స్ ప్లేస్లో 10 టైమ్స్ వచ్చింది, టెన్స్ ప్లేస్లో 10 టైమ్స్ వచ్చింది. సో టోటల్గా మనకి డిజిట్ 9 అనేది ఎన్నిసార్లు వచ్చింది, ఓకే 20 టైమ్స్ వచ్చినట్టు అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది 20గా ఉంది కాబట్టి మనకి 3 అనేది ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 3 చూసినట్టయితే ద స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ ఫార్మ్డ్ బై యూజింగ్ ద డిజిట్స్ 1 0 3 4 and 5. అంటే దీని అర్థం ఏంటి, మనకి 1 0 3 4 5 అనే నెంబర్స్తో తయారయ్యే అతి చిన్న ఆడ్ నెంబర్ అంటే బేస్ సంఖ్య అనేది రాయమంటున్నాడు అనమాట. ఓకేనా? సో దీని థీమ్ ఏంటి, ద స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ యూజింగ్ ద డిజిట్స్ 1 0 3 4 and 5 అనమాట. ఓకేనా? దీని కాన్సెప్ట్. ఇక సొల్యూషన్లోకి మనం వెళ్ళినట్టయితే ఫస్ట్ స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ అన్నారు కాబట్టి మనకి యూనిట్స్ డిజిట్లో
స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ అన్నాడు కాబట్టి యూనిట్స్ డిజిట్లో మనకి ఆడ్ నెంబర్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. సో ఇక్కడ మనకి ఇచ్చిన డిజిట్స్లో ఆడ్ నెంబర్స్ ఏంటంటే 1, 3, 5 అనేది ఆడ్ నెంబర్స్ అనమాట. సో ఈ 1, 3, 5 అనేవి ఒకట్ల స్థానంలో వచ్చేటట్టు చూసుకోవాలి. ఓకేనా. సో టు గెట్ ద స్మాలెస్ట్ నెంబర్ వీ షుడ్ స్టార్ట్ విత్ ద స్మాలెస్ట్ నాన్-జీరో డిజిట్ అండ్ ప్లేస్ 0 ఇన్ ద సెకండ్ పొజిషన్. ఇది కొంచెం చాలా కీలకమైన పాయింట్ అనమాట. అంటే ఏంటి, మనం ఎప్పుడు స్మాల్ డిజిట్స్ రాసినా అందులో 0 ఇచ్చాడు అనుకోండి ఆ డిజిట్స్లో, ఆ 0ని ఎప్పుడు కూడా సెకండ్ ప్లేస్లో పెట్టాలి, ఫస్ట్ ప్లేస్లో ఎప్పుడు కూడా పెట్టకూడదు. అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది ఈ పాయింట్ తాలూకు అర్థం. ఓకేనా. సో దేర్ ఫోర్ ద స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ ఫార్మ్డ్ ఈజ్ ఏమవుతుంది అప్పుడు మనకి 10,345 అనేది ద స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ అనేది అవుతుందన్నమాట. ఈ 10,345 అనేది ఎలా వచ్చిందంటే తెలుసు కదా, మనం నెంబర్స్ అన్నిటినీ అసెండింగ్ ఆర్డర్లో రాయాలి, అంటే చిన్న నెంబర్ నుండి పెద్ద నెంబర్కి రాయాలి. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 0 అనేది రెండవ స్థానంలో ఉండాలి. అందుకే మనం దీన్ని 10,345 అనేది రాసాం. ఓకేనా. సో అది ఇక్కడ ఆప్షన్ 1గా ఉంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 అనేది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4 చూసినట్టయితే హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 80 and 100. అంటే క్వశ్చన్ తాలూకు అర్థం ఏంటి, 80కి 100కి మధ్యలో వచ్చే ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అవి రాయండి అని అంటున్నాడు అనమాట. యాక్చువల్గా ఎన్ని అని అడిగాడు అంతే, అవి రాయమని అడగలేదు. సో ఇక్కడ మనం ఒక నెంబరు ప్రైమా కాదా అని చెప్పాలంటే జనరల్గా మనం ఏం చేయాలంటే, చాలా ఇంపార్టెంట్ సమ్ ఇది కూడా, ఒక నెంబర్ ప్రైమా కాదా అని చెప్పడం అనేది. ఏదైనా ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్కి ముందున్న ప్రైమ్ నెంబర్స్ అని మనం రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 13 అనేది ప్రైమా కాదా చెప్పాలనుకోండి, మనం 13కి ముందు ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే 2, 3, 5, 7. సో 11 ఆల్సో. సో టోటల్గా మనకి 5 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. దేని ముందు, 13కి ముందు. సో ఈ 5 ప్రైమ్ నెంబర్స్తో 13ని డివైడ్ చేయాలన్నమాట. ఓకేనా. 2తో డివైడ్ చేస్తాం, డివైడ్ అవ్వదు. అలాగే 3తో డివైడ్ చేస్తాం, 13ని డివైడ్ అవ్వదు. అలాగే 5తో డివైడ్ చేస్తాం, 13ని డివైడ్ అవ్వదు. అలాగే 7తో డివైడ్ చేస్తాం, అప్పుడు కూడా 13 అనేది డివైడ్ అవ్వదు. అలాగే ఇక 11తో డివైడ్ చేస్తాం, 11తో కూడా డివైడ్ అవ్వదు. సో ఎప్పుడైతే ఈ నెంబర్కి ముందున్న ప్రైమ్ నెంబర్స్ అన్నింటితోటి డివైడ్ అవ్వలేదో అప్పుడు ఆ నెంబర్ ప్రైమ్ నెంబర్స్ అని మనం 100% చెప్పవచ్చు. సో ఇక్కడ 13 అనేది ప్రైమ్ నెంబర్ అన్నమాట. సో ఇది చేసే విధానం. ఓకేనా. ఆ విధంగా మనం ప్రైమ్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ అలా చేయాలంటే ఇక్కడ చాలా టైం తీసుకుంటుంది అన్నమాట. దేనికి, 80కి 100కి మధ్యన ప్రైమ్ నెంబర్స్ ఎన్నో కనుక్కోవాలంటే. సో దానికి మరొక ఆప్షన్ ఏంటి అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవడమే. 1 నుండి 100 లోపు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో అవన్నీ మనం నేర్చుకొని వాడు ఏ నెంబర్స్ మధ్య అడిగాడో అది గుర్తుపెట్టుకొని మనం రాసేసుకుంటే అది సింపుల్ మెథడ్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనం సెకండ్ మెథడ్లోనే, అంటే మనం లెర్నింగ్ త్రూ బై హార్ట్ ద్వారానే మనం ఈ సమ్ చేయొచ్చు. సో 80కి 100కి మధ్యలో మనకి ప్రైమ్ నెంబర్స్ చూసినట్టయితే 83, 89, 97 అనేవి ఉంటాయి. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, 80కి 100కి మధ్యలో 3 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్ 4 అనే దానికి 3 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 5 చూసినట్టయితే ద నెంబర్ విచ్ వెన్ మల్టిప్లైడ్ బై 13 ఈజ్ ఇంక్రీజ్డ్ బై 180 ఈజ్. అంటే ఏంటి, ఏదైనా ఒక నెంబర్ని మనం మల్టిప్లై చేస్తే 13తో ఆ వచ్చే ఆన్సర్ అనేది ఆ నెంబర్ కంటే 180 ఎక్స్ట్రా వస్తుందని చెప్తున్నాడు అనమాట. సో ఈ లెక్కను మనం డైరెక్ట్గా ఆప్షన్స్ తీసుకొని ట్రయల్ అండ్ ఎర్రర్లో చేయొచ్చు అనమాట. ఒక్కొక్క నెంబర్ని చెక్ చేసుకొని చేయొచ్చు. బట్ మనం మెథడ్ ఉపయోగించి చేద్దాం కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ మెథడ్ అనేది 5th క్లాస్ కంటే చిన్న హయ్యర్ లెవెల్ ఉంటుంది. అంటే ఆల్జిబ్రికల్గా ఉంటుంది కొద్దిగా. మనం దాన్ని నేర్చుకోవడం ప్రయత్నించాలి. ఓకేనా. ఫస్ట్ మనం ఆ నెంబర్ని ఏమంటాం అంటే ఎక్స్ అనుకుంటాం. దాన్నే లెట్ ద నెంబర్ బి ఎక్స్ అని అనుకున్నాం.
నెక్స్ట్ అకార్డింగ్ టు ద ప్రాబ్లం వెన్ ఎక్స్ ఈజ్ మల్టిప్లైడ్ బై 13 ఇట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 180 అన్నాడు. మనకి సమ్మలో ఏమి ఇచ్చాడు, ఆ నెంబర్ని మనం ఆ ఎక్స్ అనే నెంబర్ని మనం 13తో మల్టిప్లై చేస్తే ఆ వచ్చే ఆన్సర్ 180 కంటే ఎక్స్ట్రా ఉంటుందని చెప్పాడు. దాన్ని మనం ఈక్వేషన్లో రాయాలి. దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ ది ఈక్వేషన్. ఎలా వేస్తాం, 13x ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 180 అని వేస్తాం. ఓకేనా. ఇప్పుడు మనం ఎక్స్ని మనం రిమూవ్ చేయడం మన పని. సో సబ్ట్రాక్ట్ ఎక్స్ బోత్ సైడ్స్ ఫ్రమ్ బోత్ సైడ్స్ అనమాట. సో 13 మైనస్ ఎక్స్ ఇటువైపు రాస్తాము, అటువైపు 180 మైనస్ 180 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ అవుతుంది కాబట్టి 180 వస్తుంది అనమాట అటువైపు రైట్ సైడ్. సో ఇప్పుడు 13xలోంచి ఎక్స్ మైనస్ చేస్తే 12x వస్తుంది, రైట్ సైడ్ 180 ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 180 డివైడెడ్ బై 12 అవుతుంది, ఎందుకంటే ఎక్స్ని 12 మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటువైపు వస్తే డివైడ్ చేస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఎక్స్ ఈక్వల్ టు 180/12 అవుతుంది. సో 180/12 అంటే మనకి 15 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది ఆప్షన్స్లో 1 ఉంది కాబట్టి 1 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 6 చూసినట్టయితే ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 4 digits విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 75. అంటే ఏంటి, మనకి 4 అంకెల పెద్ద సంఖ్య అయి ఉండాలి, అది 75తో డివైడ్ అయ్యి ఉండాలన్నమాట. ఓకేనా, డివిజిబుల్ అయ్యి ఉండాలన్నమాట. సో అటువంటి సంఖ్యను మనం ఇక్కడ కనుక్కోమని చెప్తున్నాడు. ఓకేనా. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 4 digits తీసుకుంటాం. ఏంటది, 9999. ఓకేనా. మరి మనకు కావాల్సిందేంటి, గ్రేటెస్ట్ నెంబర్ డివిజిబుల్ బై 75. ఓకే, కాబట్టి మనం ఏం చేస్తాం, 9999ని 75తో డివైడ్ చేస్తాం. సో అలా మనం 75తో డివైడ్ చేస్తే మనకి ఇక్కడ డివిజన్ మీరు చూసినట్టయితే 75తో డివైడ్ చేసినప్పుడు మనకి కోషియంట్ 133 వచ్చింది, రిమైండర్ ఇంకా 24 ఉంది. ఓకేనా. సో ఈ రిమైండర్ 24 ఉంది కాబట్టి మనము ఆ రిమైండర్ని ఈ 9999లోంచి మైనస్ చేస్తామనుకోండి, మనకి 9975 అనేది ఒక ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 75 అనే నెంబర్ అనమాట అది. ఓకేనా. ఇప్పుడు ఈ నెంబర్ ఏమవుతుంది, ఎగ్జాక్ట్లీ 75తో డివిజిబుల్ అవుతుంది, ఎందుకంటే రిమైండర్ మనం తీస్తాం కాబట్టి ఇంకా అదే ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ 9975 అనేది 1 అనే ఆప్షన్లో ఉంది కాబట్టి ఇక్కడ 1 అనేది ఆన్సర్ అవుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూసినట్టయితే సమ్ ఆఫ్ ద ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 and 10 ఈజ్ అన్నాడు. ఇది అంత ప్రాముఖ్యమైన సమ్ అయితే కాదు, అంటే నేను చెప్పాల్సినంత సమ్ అయితే కాదు ఇది. బట్ ఇక్కడ ఏంటంటే ఒక్కసారి మీకు ప్రైమ్ నెంబర్స్ అన్నీ రిమైండ్ చేసుకుంటాను ఉద్దేశంతో ఈ లెక్క నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే 10 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటేంటి, మనం 2, 3, 5, 7. సో ఈ 4 మనం యాడ్ చేసినట్టయితే మనకు 17 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకేనా. దీంట్లో మనం పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన విషయాలు ఏమీ లేవు. సో మనకి ఆన్సర్ 17 అనేది ఎక్కడ ఉందో చూసుకుంటే ఆప్షన్ 2లో ఉంది కాబట్టి ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ని మనం 1 to 100 వరకు బై హార్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 8 చూసినట్టయితే ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ అండ్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 6 ఇన్ ద న్యూమరల్ 8,56,973 ఈజ్ అని అడిగాడు అనమాట. ఇక్కడ అంటే ఏంటి, మనకి ప్లేస్ వాల్యూకి ఫేస్ వాల్యూకి డిఫరెన్స్ కట్టమని అడిగాడు ఇందులో. ఇక్కడ నెంబర్ 6 ఎక్కడ ఉంది, ఆ 6 తాలూకా ప్లేస్ వాల్యూ రాయాలి, అలాగే 6 తాలూకా ఫేస్ వాల్యూ రాయాలి. ఆ రెండింటిని ఒక దాంట్లోంచి ఒకటి మైనస్ చేస్తే వచ్చే ఆన్సర్ మనకి ఆప్షన్స్లో ఉందా లేదా చెక్ చేసుకొని అది కరెక్ట్ ఆన్సర్గా టిక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ గివెన్ న్యూమరల్ ఈజ్ 8,56,973 అనేది వాడు ఇచ్చిన న్యూమరల్. అందులో ఫేస్ వాల్యూ 6కి ఎప్పుడు 6 వస్తుంది, ఏ నెంబర్కైనా ఏ ప్లేస్లో ఉన్నా సరే దాని ఫేస్ వాల్యూ అక్కడే మారదు కాబట్టి ఇక్కడ 6 తాలూకా ఫేస్ వాల్యూ 6 వస్తుంది. అలాగే ప్లేస్ వాల్యూ చూసినట్టయితే 4th ప్లేస్లో ఉంది, అంటే 1000s ప్లేస్లో ఉంది. 1000s ప్లేస్లో ఉంటే 6000 కాబట్టి ప్లేస్ వాల్యూ అనేది 6000 అవుతుంది. ఇప్పుడు ఆ రెండింటికి మనం డిఫరెన్స్ చూసినట్టయితే 6000లోంచి 6ని మనం మైనస్ చేస్తే 5994 అనేది ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఇది ఆప్షన్ 3లో ఉంది కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకి ఆన్సర్ అవుతుంది.
ఇక 9th క్వశ్చన్ చూసినట్టయితే ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 5 digits ఫార్మ్డ్ విత్ ద డిజిట్స్ 6, 9, 0, 2 and 1 ఈజ్ అని ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ గ్రేటెస్ట్ నెంబర్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా మనం డిసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన డిజిట్స్ ఏంటంటే 6, 9, 0, 2 and 1 కాబట్టి వీటిని మనం డిసెండింగ్ ఆర్డర్లో అంటే పెద్ద అంకె నుండి చిన్న అంకెకి రాసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి. 9, 6, 2, 1, 0 అనేది ఆన్సర్ వస్తుంది. అంటే 96,210 అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఈ ఆన్సర్ అనేది ఆప్షన్ 3లో ఉంది కాబట్టి ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. ఇక 10th క్వశ్చన్ చూసినట్టయితే ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 2 2s ఇన్ 23,200 ఈజ్ అంటే ఇక్కడ మనకి ఈ ప్లేస్ వాల్యూస్ తాలూకా డిఫరెన్స్ అనేది అంతా కనుక్కోమంటున్నాడు అన్నమాట. ఇందులో కాన్సెప్ట్ అది. యాక్చువల్గా అందులో మనం ఏం చేయాలి, ప్లేస్ వాల్యూస్ ఎక్కడెక్కడ ఉన్నాయో 2 తాలూకు ప్లేస్ వాల్యూస్ చూస్తాం. ఫస్ట్ 2 5th ప్లేస్లో ఉంది కాబట్టి 20,000 అవుతుంది. అలాగే 2 అనేది 3rd ప్లేస్లో ఉంది అంటే 100th ప్లేస్లో ఉంది కాబట్టి అది 200 అవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం వాటి డిఫరెన్స్ కనుక్కోవాలి కాబట్టి ఈ 20,000లోంచి ఈ 200ను మనం తీసినట్టయితే అంటే మైనస్ చేసినట్టయితే 19,800 అనేది ఆన్సర్ వస్తుందన్నమాట. ఇది ఆప్షన్ 4లో ఉంది కాబట్టి మనకి ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. ఇక మనం 11th సమ్ చూసినట్టయితే ద యూనిట్ డిజిట్ ఇన్ ద ప్రోడక్ట్ 784 into 618 into 917 into 463 ఈజ్ అని అడిగాడు అన్నమాట. అంటే ఇక్కడ ఈ నెంబర్స్ అన్నింటినీ మనం మల్టిప్లై చేస్తే ఒకట్ల స్థానంలో ఏ అంకె వస్తుంది అని అడుగుతున్నాడు అన్నమాట. దానికి మనం ఏం చేయాలంటే ఈ యూనిట్స్ డిజిట్లో ఒక్కొక్క ఉన్న నెంబర్ని అన్నింటినీ మనం మల్టిప్లై చేస్తాం. అంటే ఫస్ట్ నెంబర్లో 4 ఉంది యూనిట్స్ డిజిట్లో, అలాగే 618లో 8 ఉంది, అలాగే 917లో 7 ఉంది, 463లో 3 ఉంది. సో ఈ 4ని మనం మల్టిప్లై చేస్తాం అనమాట. అంటే 4 into 8 into 7 into 3 4 8 ఎంత అవుతుంది 32 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం 32ని 7తో మనం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయాలి, ఇక్కడ యూనిట్ డిజిట్స్ మాత్రమే కేవలం అడిగాడు కాబట్టి ఈ 32లో 2 అనేది యూనిట్స్ డిజిట్లో ఉంది కాబట్టి 2 7s are 14 అవుతుంది అన్నమాట. ఓకేనా. అలాగే ఇక్కడ కూడా 14లో మళ్ళీ యూనిట్స్ డిజిట్లో ఏమొచ్చింది 4 వచ్చింది కాబట్టి ఆ 4తో నెక్స్ట్ ఉన్న 3ని మనం మల్టిప్లై చేస్తాం. 4 3s are 12 అవుతుంది అన్నమాట. ఇప్పుడు టోటల్గా మనకి యూనిట్స్ డిజిట్లో 2 అనేది ఆన్సర్ వచ్చిందనమాట. ఓకేనా. ఇక్కడ ఆప్షన్స్లో నెంబర్ 3 అనేది ఆప్షన్ 3 అనేది ఆన్సర్లో 2గా ఉంది కాబట్టి మనం ఆప్షన్ 3ని ఆన్సర్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా. ఇక 12th సమ్ చూసినట్టయితే ఏ నెంబర్ హ్యావింగ్ 2, 3 and 7 యాజ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ ఈజ్ అంటే ఏంటి 2, 3, 7ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఉండేటట్లుగా మనం ఒక నెంబర్ని రాస్తే ఆ నెంబర్ ఏమవుతుంది అని అడిగాడు అనమాట. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఈ 2, 3, 7 అని ఉండాలని వాడు చెప్తున్నాడు కాబట్టి అన్నింటికీ కామన్గా మనం లీస్ట్ పవర్ వేద్దాం. అంటే 2 power 1, అలాగే 3 power 1, 7 power 1 అని వేద్దాం. సో ఈ మూడింటి మనం మల్టిప్లై చేసినట్టయితే 2 3s are 6, 6 7s are 42. అంటే ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది 42 అనేది ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఆప్షన్ 1లో 42 అనేది ఉంది కాబట్టి మనకి ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది అన్నమాట. సో దాదాపు మనం 10 నుండి 12 సమ్స్ చెప్పుకున్నాం. సో ఈ 12 సమ్స్ జాగ్రత్తగా ఒకసారి చూసి మొత్తం అన్ని వీలైతే పెన్ పేపర్ వాడి ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. సేమ్ ఈ మోడల్స్ అన్నీ కవర్ అయ్యేటట్టుగా మరికొన్ని లెక్కలు మీకు ఇవ్వడం జరిగింది. వాటిని కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే వీలైతే కామెంట్స్లో పెట్టండి. తర్వాత వీడియోలో దీనికి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.